మనకి ఒక్కోసారి సింగిల్ పాట్లో అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, ఈజీగా తేలిగ్గా అయిపోవాలి, అలా చేసుకునేది ఏదైనా ఒక రెసిపీ ఉంటే బాగుండు అనిపిస్తే మసాలా కిచడి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మసాలా కిచడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు. బియ్యం ఎంత తీసుకున్నామో అంతే పోర్షన్లో పెసరపప్పు కూడా తీసుకోవాలి. అలాగే ఒక టొమాటో, ఒక క్యారెట్, 5-6 బీన్స్, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికము, 1 టేబుల్ స్పూన్ దాకా బఠానీ, ఒక పచ్చిమిరపకాయ ఇలా చీల్చి పెట్టుకోవాలి. ఫ్రెష్గా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా. ఈ కూరలన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తాలింపు వేయడానికి 1 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక యాలకు. నేను మెజరింగ్ కప్స్లో ఉండే 1/2 కప్ మెజర్మెంట్ తీసుకొని దీంతో బియ్యము, పెసరపప్పు తీసుకున్నానండి. ముందరగా 2 శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇది నేను 2 మనుషులకి సరిపడేటట్టుగా చేశాను. ముందరగా బియ్యం, పెసరపప్పు శుభ్రంగా కడిగేసి కొంచెం నానపెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి దానిలో నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత షాజీరా, తాలింపులాగా అన్నమాట, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఒకసారి వేయించాను. షాజీరా కొంచెం చిటపట్లాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం రంగు బారేదాకా వేయించి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా దాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించిన తర్వాత టొమాటోలు కూడా వేసి వాడ్చేసాను. టొమాటోలు కొంచెం ముషిగా అయిపోవాలి, అంటే కొంచెం వాటర్ వచ్చినట్టు అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా కూరలన్నీ ఒకదాని తర్వాత అన్ని కూరలు వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసాను, దాని తర్వాత క్యారెట్, దాని తర్వాత క్యాప్సికము, బీన్స్, బఠానీ, పచ్చి బఠానీ ఫ్రెష్గా ఉండేది అన్నీ వేసేసి అన్నీ కూడా బాగా వాడ్చిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, కారము అన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా వాడ్చేసాను. ఈ కారం, ఉప్పు అన్నీ కూడా కూర ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసిన తర్వాత పెసరపప్పు నానపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పెసరపప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసాను. పెసరపప్పు అంతా కలిసిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు 1:2 రేషియో కాకుండా 1:4 రేషియోలో పోసుకోవాలి. నేను 1/2 కప్ మెజర్మెంట్ చొప్పున బియ్యం, పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అంటే 1/2 కప్ అయింది నాకు ఇక్కడ. సో నేను దీనికి 1 కప్ కాకుండా 2 కప్స్ వాటర్ పోస్తాను. నేను యూజ్ చేస్తున్న ఈ గ్లాస్ మెజర్మెంట్ 2 కప్స్ వాటర్ అవుతుంది. సో అలా వాటర్ పోసేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కడ అడుగున అంటుకుపోయి ఉండకుండా కలుపుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ రానివ్వచ్చండి. 5 విజిల్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది మసాలా కిచడి. ఇది నేను ఒక 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారాక మూత తీస్తే ఇలా ఉంటుంది. దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని బాగా కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే, మసాలా కిచడి ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో వాడే పెసరపప్పు, కూర ముక్కలు అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొంచెం లూజ్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. వేడిగా మాత్రమే సర్వ్ చేయాలండి. చల్లారితే గట్టిగా అయిపోయి బిరుసుగా అయిపోతుంది, తినలేము. ఇంతే ఫ్రెండ్స్, మసాలా కిచడి ఇంత సింపుల్, ఈజీగా, టేస్టీగా తయారైపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.